నంద్యాల జిల్లా 3 టౌన్ సీఐ నిర్వాకం బయటకు వచ్చింది. కేసు విషయంపై వచ్చిన మహిళను లైంగికంగా వేధించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. బాధిత మహిళ ఉన్నతాధికారుల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. అసభ్యకర చాటింగ్ చేస్తున్నట్టుగా డీఎస్పీ డీఐజీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. సీఐపై యాక్షన్ తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్లయితే సార్ ఒక మహిళను మీరు వేధించినట్టే కదా సార్. దాని విషయంలో మీకు తెలిసిన నిజాలు మీరు అడిగినారు. నేను నాకు తెలుసుకోవాలనుకుంటే మీరు వాస్తవంగా ఏం తెలుసుకోవాలంటే నేను మొత్తం పేపర్స్ ఎవిడెన్స్ పెట్టుకొని చెప్తాను. అంతవరకు వెయిట్ చేస్తే బాగుంటావు, నువ్వు అందంగా ఉంటావు అని చెప్పి నా నెంబర్ తీసుకొని నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే, సార్ మీ మీద నాకు ఇలాంటి ఆలోచన లేదు, మీరంటే నాకు అభిమానం అంటే ఎలాంటిది సెక్సువల్ అభిమానమా, అట్లా ఆ రకంగా మాట్లాడుతుంటే అబ్బాయి లేదు సార్ మీరు మా ఊరోళ్ళు కదా, నాకు అలాంటి ఉద్దేశం లేదండి. చూడు భయం మీ మీద నాకు ఇది ఉంది, మీరు బాగుంటారు, మీరు డాను అది ఇది అని చెప్పుకొచ్చినాడు సార్. ఆయన నా పిల్లలు ఉన్నారు సార్ అని ఏ చెప్పినా కూడా నువ్వు అప్పుడప్పుడు స్టేషన్కి రమ్మని పిలిచేవాడు సార్. స్టేషన్ కూడా వచ్చేదాన్ని. ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారు సార్, పొద్దాక స్టేషన్కి వస్తే మీ వాళ్ళంటే ఎవరేం కాదులే ఏదో ఒక పని మీద సొడ్డు పెట్టుకుంటారా అంటే కూడా స్టేషన్కి వచ్చి చూసి వెళ్ళిపోయేదాన్ని సార్. నీ పర్సనల్ ఫొటోస్ ఏమన్నా అంటే పెట్టు నాకు ఎప్పుడైనా చూసుకోవడానికి అని చెప్పి నాతో రిక్వెస్ట్ చేసుకొని పెట్టించుకొని ఆ మరుసటి రోజు బ్లాక్ చేసినాడు సార్. అతను నమ్మించి నన్ను మోసం చేసి నీ ఫొటోస్ నీ చాటింగ్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను, నీ బుద్ధి నాకు ఆడ చెప్పుకొని నన్ను భయంకరంగా మానసికంగా ఇబ్బంది పెట్టినాడు సార్. నాకు న్యాయం జరగడం లేదు, నాకేమైనా న్యాయం చేస్తారని రిక్వెస్ట్ చేసుకోవాలి అంటే ఇష్టం అని చెప్పినారు సార్. ఇష్టం నువ్వు